నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. ఉష్ణమండలంలో పండే ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. మన దేశం అరటి పంట విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట దాదాపుగా 1,60,000 ఎకరాల్లో సాగవుతోంది. మన రెండు రాష్ట్రాల్లో మామిడి, నిమ్మ జాతుల తర్వాత మూడో స్థానం ఆక్రమించిన తోటల పంట ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఇది సాగవుతున్నప్పటికీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్ జిల్లా, గుంటూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అధికంగా పండిస్తున్నారు. టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి అవుతున్న విత్తన మొక్కలు మొదట ల్యాబ్లోనూ, ఆ తర్వాత నర్సరీలోనూ ఎలా తయారవుతాయి, ఎలా పెరుగుతాయి అనే అంశాలపై సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. రైతే రాజు అంటాం. నిజంగా రైతును రాజుగా చేసేటటువంటి కార్యక్రమమే టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ ద్వారా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా టిష్యూ కల్చర్ ద్వారా ఉండేటువంటి ప్రయోజనాలు, అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాన్ని ఆశించేటువంటి రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామే టిష్యూ కల్చర్. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర అగ్రో టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఈ టిష్యూ కల్చర్ ద్వారా అసలు టిష్యూ కల్చర్ అంటే ఏంటి? టిష్యూ కల్చర్ ద్వారా మొక్కలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? ఈ విధంగా ఉత్పత్తి అయినటువంటి మొక్కల వల్ల రైతుకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది? అదేవిధంగా టిష్యూ కల్చర్లో ఏ విధంగా మొక్క నుంచి అనేక మొక్కలను తయారు చేస్తారు? టిష్యూ కల్చర్ ద్వారా ఒరిజినల్గా ఉండేటువంటి మొక్క సైజ్ ఎంత ఉంటుంది? ఆ తర్వాత పరిణామక్రమం ఏ విధంగా ఉంటుంది? తర్వాత వివిధైనటువంటి దశలు ఏ విధంగా ఉంటాయి? మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు నా డ్రెస్ చూసారు కదా, అంటే ఒక తల్లి గర్భం నుంచి పిల్లవాడిని ఏ విధంగా డాక్టర్స్ అయితే ఆపరేషన్ థియేటర్ నుంచి వేరు చేస్తారో, సేమ్ ప్రాసెస్లో అరటి మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియనే టిష్యూ కల్చర్ అంటాం. దీనికి సంబంధించిన ఓనర్ మనతో ఉన్నారు. ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏ విధంగా సేకరిస్తారు, ఎన్ని దశలు ఉంటాయి మనం తెలుసుకుందాం. నా పేరు మధుసూదన్ రెడ్డి. మా కంపెనీ శ్రీ వెంకటేశ్వర అగ్రో టెక్నాలజీస్. మాది రైల్వే కోటూరు దగ్గర తూర్పుపల్లి అనే గ్రామం. టిష్యూ కల్చర్ అంటే చాలా మందికి తెలియదు. సో టిష్యూ కల్చర్ అంటే ఏంటి, దీని ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ముఖ్యంగా అరటి మొక్కలు మీరు తయారు చేస్తున్నారు కదా, అరటి మొక్కల్ని ఏ విధంగా తయారు చేస్తారు? ఫస్ట్ మీ దశ ఏంటి? ఓకే అండి. ఇప్పుడు టిష్యూ కల్చర్ అంటే రైతులు ఊహించుకునేది ఏమిటంటే ఏదో అరటి మొక్కలు ప్యాకెట్లు వేసి మనకి ఇస్తున్నారు అన్నారు. కానీ దీనికి చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఒక మదర్ ప్లాంట్ నుంచి టిష్యూస్ను ఉత్పత్తి చేస్తాం. ఒక మదర్ ప్లాంట్ అనేది మనం చూపిస్తున్నాం. ఇది మదర్ ప్లాంట్. ఇది ఒక మంచి మదర్ ప్లాంట్ అనేది మనం గుర్తించి తీసుకుంటాము. యాక్చువల్గా ఒక ఫార్మర్ దగ్గర నుంచి 40-45 కిలోలు 50 కిలోలు వచ్చే టిష్యూ వచ్చే గెల నుంచి మనం దీన్ని తీసుకుంటాం. దాంట్లో ఎటువంటి వైరస్లు లేవని మనకు అనిపించిన తర్వాత తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇలా ఈ స్టేజ్లో మనం ప్లాంటేషన్ చేస్తాం. ఇది 1 మంత్ వరకు దీన్ని ప్లాంట్ చేసి భద్రపరుచుకుంటాం. పరుచుకున్న తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి దీన్ని స్ప్లిట్ చేసి పెడతాం మనం. దీన్ని పై టాప్ తీసుకుంటాం. ఈ టాప్ తీసుకున్న దాన్ని ప్రతి ఒక్క బడ్ నుంచి, ఈ బడ్ నుంచి కావచ్చు, ప్రతి ఒక్క బడ్ నుంచి టాప్ కట్ తీసుకొని దీన్ని రీసెర్చ్ సెంటర్కి పంపిస్తాం. దీంట్లో వైరస్లు ఉన్నాయా, ఇది పక్కా గ్రాండ్ అయినా కాదా, అంటే ఎలాంటి ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో కానీ మన రైతులకు మనం నేను గ్రాండ్ అయిన వెరైటీ సప్లై చేస్తాను. ఇది నా పక్కా గ్రాండ్ అయిన కాదా, అవునా కాదా అనేది మనం ఈ స్టేజ్లోనే వైరల్ ఇంజెక్షన్ పంపిస్తాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వైరల్ ఇంజెక్షన్ పంపించిన తర్వాత దీంట్లో ఎటువంటి వైరస్లు లేవు, పక్కా గ్రాండ్ నైన్ అనిన తర్వాత మల్టిపుల్ స్టార్ట్ చేస్తాం. మల్టిపుల్స్ ఎలా స్టార్ట్ చేస్తాం అంటే ఇది ఉంది కదా, దీని నుంచి ఒక టాప్ కట్ చేస్తాం, రెండుగా ఇది స్ప్లిట్ చేస్తాం.
ఇది ఇలా వీటన్నిటికీ స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు ఇవైతే ఏవైతే కొంచెం ఇచ్చుకొని ఉన్నాయో వీటికి ఫుడ్ బాగా ఫుల్గా ఉండి ఆ మిడిల్లో ఉంటుంది ఏది టిష్యూస్, ఇది ఇక్కడి నుంచి గ్రోత్ వచ్చి పక్కన పిల్లకి వస్తుంది. ఎలా వస్తుందంటే ఉదాహరణకు ఇది చూడండి, ఇది సెకండ్ స్టేజ్. ఇలా ఉండిన మొక్కను ఇలా ఉన్న మదర్ ప్లాంట్ను స్ప్లిట్ చేసి పెడితే ఇలా టిష్యూస్ ఇక్కడ ఉండేది ఒకటే కనిపిస్తుంది మనకు. ఇలా స్ప్లిట్ చేసి పెట్టిన తర్వాత మా టిష్యూస్ ఉత్పత్తి అయినాయి. టిష్యూ కల్చర్లో ఒక మొక్కని డెవలప్ చేయాలంటే చాలా దశలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ తీసుకునేటువంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్లే ఆరుగాలం కష్టపడినటువంటి రైతన్నకి వాడి పడినటువంటి శ్రమకి తగ్గ ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మనం ఇంతవరకు కూడా ఫస్ట్ దశ చూసాం. ఇప్పుడు సెకండ్ దశలో పిల్లకల్ని అంటే ఎక్కువ మొక్కల్ని ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. సార్ మీరు ముందు చెప్పారు కదా, ఒక పిల్లక నుంచి తీసుకొని ఒక స్టెమ్ నుంచి తీసుకుంటున్నారు, ఇంకా ఎక్కువ అయినాయి, దీని గురించి ఇప్పుడు ఇక్కడ ఇది స్ప్లిట్ చేసి పెట్టిన తర్వాత వచ్చిన టిష్యూస్ ఇవి. దీన్ని సెకండ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ సెకండ్ ట్రాన్స్ఫర్ నుంచి దీంట్లో 1 month వరకు దీంట్లో ఉంటుంది, స్టోర్ ఉంటుంది. 1 month నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్ప్లిట్ చేసి మళ్ళీ దాన్ని పెడతారు. పెట్టిన తర్వాత ఇలా చేసిన తర్వాత మల్టిపుల్ స్టార్ట్ అవుతాయి. ఒక దాంట్లో 2 పెట్టిన తర్వాత ఎక్కువ మొక్కలు వృద్ధి చెందుతాయి. అలా ఉదాహరణకు మనము ఇలా ఈ టిష్యూస్ ఇది ఇలా చేసిన తర్వాత ఇలా టిష్యూస్ అవుతాయి అన్నమాట. అంటే అదే మొక్క నుంచి ఇదే మొక్క నుంచి మనం ఇలా స్ప్లిట్ చేసి పెట్టిన తర్వాత స్ప్లిట్ చేసి పెట్టు అలా 7th cycle వరకు మనం పోతాం. ఇవన్నీ కూడా అట్లా చేసిన ఇవన్నీ అలా చేసినట్టు. ఇలా ఇది ఎలా చేస్తారంటే లోపల మనం చూపించి మన లోపల చూడవచ్చు. అయితే ఇప్పుడు దీనిపైన కూడా చాలా మూత వేశారు, దానికి సీల్ చేశారు. అవునవును, దీంట్లోకి అంటే ఏది గాలి ఎయిర్ లోపలికి వెళ్ళకూడదు, బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సీల్ చేస్తాం దీన్ని మళ్ళీ మనం తీసేదంటే 1 month తర్వాతే దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ LAFలో లామినార్ ఎయిర్ ఫ్లో మాత్రమే దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే అక్కడ ఓపెన్ చేయము, అక్కడ రూమ్లో ఫంగస్ ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, కాబట్టి మనం అలా చేయము. జనరల్గా మనం మొక్కలని చూసినప్పుడు మనకి సూర్యరశ్మి అనేది చాలా అవసరం. అంటే సూర్యరశ్మి లేకపోతే మొక్క అనేది డెవలప్ కాదు. దానికోసం కూడా వీళ్ళు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. దాని గురించి తెలుసుకుందాం. ఇది మీకు చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఇది యాక్చువల్గా సూర్యరశ్మి అనేది కావాల్సిన సూర్యరశ్మిని మనం ట్యూబ్ లైట్ ద్వారా వేస్తాము. ఈ మొక్కకు కావాల్సిన టెంపరేచర్ను మనం ఏసీల ద్వారా వేస్తాం. ఓకే, ఇలా ఈ సూర్యరశ్మిని ట్యూబ్ లైట్లో మీరు చూడొచ్చు. మనకు కావాల్సిన సూర్యరశ్మి కనిపిస్తుంది కదండి. ఇవన్నీ కూడా మదర్ ప్లాంట్స్. ఈ మొక్కల నుంచి దాదాపు 20 లక్షల మొక్కల వరకు మనం తయారు చేయాలి. 20 లక్షల మొక్కలు తయారవుతాయి. ఇదే ఈ 20 లక్షల మొక్కలు ఈ రోజు తయారవుతాయా రేపు తయారవుతాయి కాదు, దాదాపు నెక్స్ట్ ఇయర్ ఇటప్పటికి మాత్రం దీని మార్కెట్ లేకపోతుంది. అప్పుడు వరకు మనం ఇలా మీకు చూపించాం కదా, ఈ సైకిళ్ళు దీన్ని అట్లా మార్చుకోవడం, ఈ సైకిల్లో మార్చుకుంటూ ఇలా పోయిన తర్వాత ఇంకొక స్టేజ్ ఉంటుంది, రూటింగ్ స్టేజ్ అని ఉంటుంది. ఆ రూటింగ్ స్టేజ్లో మనం తీసుకొని దాని నుంచి ప్రైమరీ హార్డనింగ్ పోతుంది, ప్రైమరీ హార్డనింగ్ నుంచి సెకండరీ హార్డనింగ్ పోతుంది. సెకండరీ హార్డనింగ్లో మనం రైతుకు సప్లై చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ ల్యాబ్లో మీరు డెవలప్ చేసినటువంటి ఒక మొక్క అంటే ఏదైనా ఒక ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక మొక్కని దాన్ని తీసుకొచ్చి ఇందులో చాలా జాగ్రత్తగా చేస్తారు. దాంట్లో 4 దశలు ఇప్పుడు చూసాం. 4 దశలు అంటే సేకరించినటువంటి దాన్ని తీసుకొని నేరుగా వచ్చినటువంటి మొక్క అనేది ఈ విధంగా మనకు క్లియర్గా కనిపిస్తుంటే దాని తర్వాత ఒక నెల రోజులో ఒక టైం ఉంటుంది. ఆ నిర్దిష్టమైన టైం తర్వాత దాన్ని మళ్ళీ కట్ చేసి పిలకలో వచ్చేటట్టు డెవలప్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇందులో చూసాం అంటే చూసినటువంటి దాన్ని ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. మొక్క అంటే ఎక్కువ మొక్కలకి అంటే ఎక్కువ ఆ మిడిల్ స్టేజ్లో అంటే మొక్కకి ఎక్కువ మొక్కలు వచ్చేటటువంటి ప్రాసెస్ మనం చూసాం. పైన కూడా ఈ క్యాప్ వేశారు, దానికి సంబంధించి మూత పెట్టారు. దానిపైన క్లియర్గా ఎట్లాంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సోకకుండా ఉండడం కోసం దాని మీద చాలా జాగ్రత్తగా కప్పడం కూడా జరిగింది, సీల్ వేయడం కూడా జరిగింది. సో ఇది కంప్లీట్గా ఇవన్నీ కూడాను ఇంతవరకు కూడా బహుశా మనం ఎక్కడ కూడా చూసి ఉండకపోవచ్చు. అంటే ఒక ల్యాబ్లో ఒక టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా ఒక మొక్కల్ని ఏ విధంగా మనం తయారు చేయబోతున్నాం అనేది ఈరోజు మనం క్లియర్ కట్గా చేస్తున్నాం. ఎందుకంటే రైతు పడేటటువంటి శ్రమ, ఆయన శ్రమకి తగ్గ ఫలితం రావాలంటే మొక్క నాణ్యమైనది ఉండాలి. దాని యొక్క వచ్చేటటువంటి ఫలితం ఉత్పత్తి పంట ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఉండాలి. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కంప్లీట్గా చాలా అరేంజ్ చేశారు. చాలా గ్రిల్స్తో పాటు ఒక అమరిక ఉంది, చాలా వరుస క్రమం ఉంది. ఆయన చెప్తూ ఉన్నారు లక్షలాది మొక్కల్ని ఈ ప్రాసెస్ ద్వారా మనం తయారు చేస్తామని చెప్తున్నారు. నిజంగా శాస్త్ర విజ్ఞాన రంగాన్ని ఖచ్చితంగా అనుకున్నటువంటి పద్ధతుల్లో కానీ ఉపయోగించుకున్నట్లయితే మనం ఖచ్చితంగా రైతుకి ఎంతో కొంత మేలు చేయగలుగుతాం, ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి మాత్రమే ఈ టిష్యూ కల్చర్కి సంబంధించిన వ్యవస్థ. నెక్స్ట్ స్టేజ్ కూడా మనం చూడబోతున్నాం. అక్కడ అసలుకి మనం జనరల్గా ఒక ఆపరేషన్ సర్జన్ థియేటర్లో సర్జరీ చేస్తున్నప్పుడు డాక్టర్లు ఎలాంటి కేర్ తీసుకుంటారో అలాంటి కేరే ఇక్కడ కూడా తీసుకుంటూ ఉంటారో. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం.
టిష్యూ కల్చర్లో చాలా కీలకమైన దశకు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎందుకంటే ఇది మల్టీ దశ అంటారు టెక్నాలజీ, అంటే వాళ్ళ టెర్మినాలజీ ప్రకారం. ఇక్కడే ఎక్కువ మొక్కల్ని, ఎక్కువ పిలకల్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రదేశం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. మనం ఒక ల్యాబొరేటరీలో సైంటిస్టులు ఏ విధంగా అయితే వర్క్ చేస్తారో అదే తరహాలు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు డెవలప్ చేసినటువంటి మొక్కలన్నింటినీ కూడా చాలా నాణ్యమైనవన్నీ కూడా పక్కన పెడుతూ ఉంటారు, పనికిరానివన్నీ కూడా వేరు చేస్తూ ఉంటారు. దాన్ని కూడా చాలా 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 క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇవన్నీ కూడాను, ఇక్కడ ఉన్న మల్టీ లేయర్లు అనేవి ఉన్నాయి, మల్టీ మొక్కలు అనేవి ఇక్కడ తయారైనాయి. అంటే ఎక్కువగా ఉన్నటువంటి వాటిని డివైడ్ చేసినవన్నీ కూడాను ఈరోజు ఇక్కడ పెట్టారు డిఫరెంట్ బాక్సెస్లో. అవే మొక్కలు అనమాట. అంటే రైతుకి అందజేయబడినటువంటి ప్రతి మొక్క, అంటే రైతు కళ్ళల్లో ఆనందాన్ని మనం ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఆనందం నిజంగా కనిపించాలనుకుంటే ఈ మొక్క స్థాయి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ వృద్ధి చేసినటువంటి మొక్కలన్నింటిని కూడా ఇక్కడ వేరు చేస్తూ ఉంటారు. వాటిని అందరినీ కూడా చాలా క్లియర్గా ఇక్కడ మనం పిక్చర్లో చూస్తూ ఉన్నాం, చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. చెప్పండి ఈ ప్రాసెస్ ఏంటి? ఈ మల్టీ స్టేజ్లో నుంచి మనం ఈ బాటిల్ నుంచి యాక్చువల్లీ ఈ బాటిల్ తీసుకున్నాం కదా, ఈ బాటిల్ నుంచి తీసుకుంటే 3 బాటిల్ మళ్ళీ తయారవుతుంది. ఈ బాటిల్ నుంచి 3 బాటిల్ తయారవుతుంది. ఈ 3 బాటిల్ మళ్ళీ దీని నుంచి 3 బాటిల్ 4 బాటిల్ వరకు వస్తుంది. 4 బాటిల్ మళ్ళీ పెట్టేసి 1 month తర్వాత అదే బాటిల్, ఒక బాటిల్ 4 బాటిల్ అది తయారవుతుంది. అది సైకిల్ 2, సైకిల్ 3 అటు 7 సైకిల్ వరకు మనం పోతాము. అంటే ఇంతవరకు చేసింది 2 దశలు. ఇప్పుడు అది వచ్చేసి మదర్ ప్లాంట్ దశ, ఇది వచ్చేసి మల్టీ దశ. ఇంకా రూటింగ్ దశ అని ఉంటుంది. ఇది ప్రైమరీ హార్డనింగ్కు పంపించే దశని రూటింగ్ దశ అంటారు. సో ఇక్కడ వరకు జరిగినటువంటివన్నీ మనం చూసాం. నెక్స్ట్ రూటింగ్ దశకి సంబంధించి ఉంది. సో రూటింగ్ దశలో ఏ విధంగా ఉండబోతున్నాయి, రూటింగ్ దశలో ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి, ఏ విధంగా మొక్క ఉంటుందో అది నెక్స్ట్ మనం చూడబోతున్నాం.